తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జలసిరి పథకం ద్వారా ఫారం పాండ్స్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50,000 నీటి కుంటలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి పంటలకు జీవం పోయడానికి ఈ నీటి కుంటలు ఎంతగానో ఉపయోగపడతాయి. వరంగల్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలో ఈ పనులు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నాయి. చిన్న సన్నకారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలినో ప్రభావం వల్ల కలిగే నష్టాలను తట్టుకోవడానికి ఈ విధానం అత్యంత అవసరమని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ ఫారం పాండ్స్ అంటే ఏమిటి అంటే, వ్యవసాయ భూములలో వర్షపు నీటిని నిల్వ చేయడానికి తవ్వే చిన్నపాటి కుంటలను ఫారం పాండ్స్ అంటారు. వర్షకాలంలో వృధాగా పోయే అదనపు నీటిని ఈ కుంటల్లోకి మళ్లించి సురక్షితంగా నిల్వ చేస్తారు. వానలు పడని సమయాలలో లేదా కరువు పరిస్థితులలో ఈ నీరు పంటలను ఎండిపోకుండా కాపాడుతుంది. మినుము, పెసర వంటి మెట్ట పంటలతో పాటు మిర్చి, పత్తి, పసుపు వంటి వాణిజ్య పంటలకు అవసరమైనప్పుడు తడులు అందించవచ్చు. కుంటల చుట్టూ ఉన్న బోరు బావులలో భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల రైతులు ప్రతి ఏటా 2 పంటలు పండించడానికి చక్కటి అవకాశం లభిస్తుంది. చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందడానికి కూడా ఈ నీటి కుంటలు అనుకూలంగా మారుతాయి. ఈ ఫారం పాండ్స్ నిర్మాణాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో ప్రభుత్వం పూర్తిగా అనుసంధానించింది. కుంట తవ్వడానికి అయ్యే కూలీ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి రైతులు ఎలాంటి ఆర్థిక భారాలు పడాల్సిన పని లేదు. ఉపాధి హామీ నిధులతో పనులు పూర్తి కావడం వలన స్థానిక కూలీలకు ఉపాధి దొరుకుతుంది. తెలంగాణలోని సన్న చిన్నకారు రైతులు 5 ఎకరాల భూమిలో 10 నుంచి 15 గుంటలు విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు చేసుకోవచ్చు. ఉపాధి హామీ జాబ్ కార్డ్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులుగా ఉంటారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో లేదా ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద దరఖాస్తు అందజేసి ఆధార్ కార్డ్, పాస్బుక్ జతపరచాలి. అధికారులు భూమిని పరిశీలించిన వెంటనే నీటి కుంటలు మంజూరు చేస్తారు.